నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇండిపెండెంట్ హౌస్ అండి. 173 గజాలు. అప్రాక్స్గా 2 సంవత్సరాలు బిల్డప్ మాత్రమే ఇది. అంటే ఆల్మోస్ట్ కొత్తదని చెప్పచ్చు. మనకి ఈ వరండా అంతా కూడా ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ సైజులో అయితే వరండా విడిచిపెట్టారు. 173 గజాలు కాబట్టి విశాలవంతంగా అయితే హౌస్ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చి పెందుర్తి. మెయిన్ డోర్ తీసుకుని మనకు లోపలికి వెళ్తే రైట్ సైడ్లో మనకి కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ అయితే ఎల్ షేప్లో వచ్చిందండి. కిచెన్ కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయండి. లెఫ్ట్ సైడ్ అయితే మనకి కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. వాల్ పెయింటింగ్ కూడా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సీలింగ్ అయితే కార్నర్ సీలింగ్ మాత్రమే. అక్కడి నుంచి మనం కాస్త ముందుకెళ్తే మనకి స్ట్రేట్కి అయితే వెరీ లార్జ్ స్కేల్లో హాల్ కనిపించింది. లెఫ్ట్ సైడ్ అయితే 2 బెడ్రూమ్స్ వచ్చాయి. హాల్లో అయితే సీలింగ్ వర్క్ జరిగిందండి. కార్నర్ లైట్స్ పెట్టుకోనికి అయితే పాసిబిలిటీ ఉంది. సీలింగ్ కూడా లేటెస్ట్ డిజైన్ చేశారు. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంటి చుట్టూ కూడా చిన్నపాటి సందు వదిలేశారు కాబట్టి గాలి వెలుతురు ఇబ్బంది లేకుండా ఉంటుంది. టీవీ యూనిట్ దగ్గర అయితే చిన్న పార్టీషన్ చేసి అయితే సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ కూడా జరిగింది అక్కడ. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఒక ఆర్చ్ లాగా వచ్చింది డిజైన్ చేసి. స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఆర్చ్ దగ్గర కూడా స్పేస్ వచ్చింది. మధ్యలోని ఒక హ్యాండ్ వాష్, ఒక చిన్న టేబుల్, ఫ్రిడ్జ్ కూడా పట్టేంత స్పేస్ అయితే ఉందండి. స్పేసెస్గా ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇది కొత్త హౌసే కాబట్టి వుడ్ వర్క్ కూడా మనకి ఫ్రెష్గా ఉంది. సీలింగ్ వర్క్ అయితే చక్కగా ఉందండి. కార్నర్ లైట్స్ పెట్టుకోవచ్చు. కన్సోల్ లైట్స్ ఆల్రెడీ ఉన్నాయి. డిజైన్ కూడా సింపుల్ మోడల్ ఉంది. 6x6 బెడ్స్ అయితే 2 పడితే మనకి అంత పెద్ద లార్జ్ స్కేల్లో అయితే ఈ బెడ్రూమ్ కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే బాగా ఇచ్చారు. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. తక్కువ బడ్జెట్లో 173 గజాలు బిల్డప్ చేసేసిన హౌస్ అండి ఇది. చక్కగా మనకి లైఫ్ టైం కూడా దాదాపుగా ఒక 25-30 ఇయర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది లేనంత కన్స్ట్రక్షన్ క్వాలిటీ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి ఆపోజిట్గా అయితే మరొక బెడ్రూమ్ వచ్చింది. ఇది సెకండ్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. స్ట్రైట్కి అయితే మనకి వుడ్ వర్క్ కనిపిస్తుందండి. సెల్ఫ్లన్నీ కూడా వుడ్ వర్క్, కబోర్డ్ వర్క్ అయితే చేస్తున్నాయి. చక్కగా వైట్ మోడల్లో టైల్స్ అయితే వేసేసి ఉన్నాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అయితే వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. సీలింగ్ వర్క్ అయితే జరిగింది. లేటెస్ట్ డిజైనే. స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ అయితే ఉందండి అక్కడ అటాచ్డ్ బాత్రూమ్ పైన. కార్నర్ లైట్స్ పెట్టుకోనికి అయితే పాసిబిలిటీ ఉంచారు. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. కన్సోల్ లైట్స్ అయితే ఏర్పాటు చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మీడియం అని చెప్పొచ్చండి. కంప్లీట్గా లేటెస్ట్ డిజైనే. ఇక్కడ నుంచి మనము హాల్లోకి వచ్చేస్తే హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వెరీ లార్జ్ స్కేల్లో ఉంది. ఎక్కువగా మనము నివసించే ఏరియా ఎక్కువగా ఉండడం అది మనకి మంచి విషయం అండి. అదేవిధంగా ఈస్ట్ వైపు ఒక డోర్ వచ్చిందండి. ఆ పక్కనైతే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక చిన్న కబోర్డ్ వర్క్ ఉంది. పూజా రూమ్ లాంటిది. ఈ సందులోంచి బ్యాక్ సైడ్కి వెళ్తే బ్యాక్ సైడ్ స్పేస్ అయితే చాలా ఎక్కువగా స్పేస్ అయితే విడిచిపెట్టడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ కావాలి అనుకుంటే మనకి ఇంకొక బాత్రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చండి. స్పేసెస్కి అయితే బ్యాక్ సైడ్ వచ్చింది. బట్టలు ఆరబెట్టుకోవడానికి కానీ లేకపోతే వాషింగ్ మిషన్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బోర్ ఉంది. 173 గజాలు పూర్తి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఎవరితో సంబంధం లేకుండా ప్రహారీ గోడ కట్టేసి చక్కగా ఉంది. కంప్లీట్గా చాలా సింపుల్ అండ్ డీసెంట్ డిజైన్లో అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే బిల్డప్ చేయడం జరిగింది. అప్రాక్స్గా 2 సంవత్సరాలు కాబట్టి కొత్త ఇల్లు అని అనుకోవచ్చు.